అటు అసెంబ్లీలో ఒక అబద్ధం, ఇటు మండలిలో ఇంకో అబద్ధం. మండలిలో చెప్పింది కూడా అబద్ధం అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి ప్రామాణికం ఈనాడు పత్రికే కదా, ఈనాడు పత్రిక కదా, భగవద్గీత కదా, వారికి భగవద్గీత కదా, అది మనకి భగవద్గీత వేరు, వాళ్ళ భగవద్గీత వేరు. పాంప్లెట్ ఏదో అందులో రాశారు కదా, బడ్జెట్ పేపర్లు చూపించారు, బడ్జెట్ పేపర్లో చెప్పిన దానిపైన కూడా అబద్ధం చెప్పారు. రామోజీరావు గారు అబద్ధం రాస్తారా? ఆయన రాయరు కదా, ఆయన అన్ని వాస్తవాలే రాస్తారు కదా. ఒకసారి చూడండి, ఇప్పటికే 6.5 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 4 లక్షల మందికి ఉపాధి కల్పించాం. కల్పించబోతున్నాము అనలేదు, కల్పిస్తామనలేదు, కల్పించామన్నారు. కల్పించాం చాలా క్లియర్గా ఉంది. ఇది ఈనాడు దినపత్రిక రాసింది. ఏంటి సార్ ఈ పరిస్థితి? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయి మళ్ళీ మేము అలా అనలేదని మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పి, ఇది ఈనాడు దినపత్రిక చూపిస్తాను. నేనేమి మిగతా పత్రికలను చూపించండి. ఓపుకుంది కాబట్టి శతం చదువుకోండి, నేను సచ్చిన చదువు నా పేపర్లు. ఎందుకంటే ఇవి చదివితేనే కదా సార్ వాస్తవాలు తెలిసేది. వెనకడికి ఒక సామెత ఉంటుంది సార్, మొదటిదానికి దిక్కు లేదట కడదానికి కళ్యాణం అన్నట్టు. అలా గత ప్రభుత్వంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్కి దిక్కు లేదు, తొలి సంతకం అని చెప్పిన డిఎస్సికి దిక్కు లేదు, జాబ్ క్యాలెండర్ గురించి మీరు చర్చ పెట్టారు. తర్వాత వీళ్ళ 14 నుంచి 19 టెన్యూర్లో గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ని 3 సిఐ సమిట్లు పెట్టారు. దగ్గర 19,50,000 కోట్ల పెట్టుబడులు తెచ్చి గ్రౌండ్ అయిన ఎంత తెలుసా సార్? 39,674 మందికి ఉద్యోగాలు కల్పించారు ప్రైవేట్ సెక్టర్లో. అంతేనా? అంతే. గవర్నమెంట్ సెక్టర్లో ఎంత ఇచ్చారు తెలుసా? ప్రణాళిక తెగించి 36,672 మందికి ఇచ్చారు. కానీ ఏమైనా గ్రేట్ సార్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ప్రచారం చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి నిజానికి. 4-40 లక్షల ఉద్యోగాలు గట్స్ అక్కర్లే. అవునండి, మీరు గాబరా పడిపోతున్నారు. మోడస్ ఆఫ్ ఆపరేండో తెలుసుకోండి. సాక్షి 1 నుంచి ఈనాడు చూడండి, 1, 2, 3 ఆ బాచ్కోడ తేలిని ఛానల్ పెట్టండి. సాక్షి 10 ఛానల్, జిల్లాకో ఛానల్ పెట్టండి, చూపిస్తారు మలయాళం సినిమా ఎలా ఉంటుంది ఒరిజినల్గా. ఆడ ఒక డైపరు, వాడు పెట్రోల్ బంక్ వాడు, పెట్రోల్ ఇంకోడు పౌడర్ డబ్బా వాడు కూర్చుని పులిహార కలిపితే దానికి అనుగుణంగా మిగిలిన వాళ్ళు అందుకుని ఇంకా వాళ్ళు ఉపోద్ఘాతాలు మీలాగే మొదలెట్టారు. వాళ్ళు కూడా 15-20 నిమిషాలు ఆ బుడంకాయ ఛానల్కి వెళ్ళిన చెవుల నుంచి రక్తాలు వస్తున్నాయి మాకు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు చేసింది ఏంటంటే ప్రజల్ని ఆ డైలీ సీరియల్ చూడండి, ఆ ముసలి వెళ్ళని అందరికీ తెలుసు, కానీ చచ్చిన ఒప్పుకోకుండా 500 ఎపిసోడ్లు చూస్తాం. అలా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా నేర్చుకుంది ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ కథలో అర్జెంటుగా ఉరిశిక్ష పడిపోవాలి, అలాగే డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వని దాంట్లో అర్జెంటుగా ఉరిశిక్ష పడిపోవాలి. ఇప్పుడు కొత్తగా ఈ బోరగడ్డ అనిల్ గారికి బెయిల్ ఎవడు ఇచ్చారని జడ్జి మీద కూడా పగబెట్టించారు వాళ్ళు. ఎత్తుకోదేసిన జడ్జి వాడు వస్తాడు, బ్రహ్మాండంగా చెప్తాడు కథలు. ఇలా ఎలా అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు. ఇదేంటిది జడ్జి గారు బెయిల్ ఇస్తే ఎలాగవుతుందో అర్థం అవ్వట్లేదు, మేమేం చేయగలుగుతాం. బయట అతను బోరగడ్డ అనిల్ జైల్లో నుంచి ఫోన్ మాట్లాడతారంట, ఇక్కడ వైసీపీ వాళ్ళందరూ కాన్ఫరెన్స్ లోకి వస్తారట. అంటే అతను ఎప్పుడు ఫోన్ చేస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా వెయిట్ చేస్తూ ఉంటుందంట. ఇప్పుడు మీకు ఇంకా అతను ఆ పార్టీకి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, అతను ఏదో మాట్లాడారు, ఆ కేసుల గురించి నేను ఆ లోతుల్లోకి వెళ్ళను. ఆయన ఫోన్ చేస్తారని మొత్తం వైఎస్ఆర్సీపీ కాన్ఫరెన్స్ లోకి వస్తుందంట. అది ఓకే. లాస్ట్ కంక్లూజన్ రిమార్క్స్ ఏముంటుంది తెలుసా? అక్కడ లాస్ట్ కి ఏం చెప్తారంటే సజ్జల గారు స్క్రిప్ట్ ఇచ్చారు. లాస్ట్ చివరికి అదేనా ఈ దైద్రానికి తోడు పోసాని కృష్ణమూర్తికి కూడా స్క్రిప్ట్ సజ్జల గారు ఇచ్చారని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి అప్పటిదానికి ఆయన సినిమా డైరెక్టర్, సినిమా రైటర్, ఇంకా ఆయనకి కూడా స్క్రిప్ట్ ఇస్తే ఇంకా అనవసరం ఇంకా ఎవరి మాట్లాడుకోవడం గురించి. రైట్ రైట్. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండే ఏంటంటే అబద్ధాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నిజం మీరు నేను ఇక్కడ కూర్చుకుని జుట్లు పీక్కు చచ్చినా సరే ప్రతి ఛానల్కి ఒక 50 మంది కింద మీకు నాకు చూసారా, రేపు పొద్దున వాడు తగులుకుంటాడు మనకి. మన అమ్మలక్కల్.com అది కామనే కదా. అలా కింద కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ అరేంజ్ చేసి పచ్చి బూతులు అన్నమాట. సో ఇది వాళ్ళు చేస్తున్న పనికి మనం ప్రిపేర్ అయి ఉంటే ఏం కష్టం ఉండదు. ఇప్పుడు కాసేపట్లో ఈ బిగ్ క్వశ్చన్ డిబేట్ సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. వెంటనే తర్వాత అయిన వెంటనే దాదాపు ఒక 100 నుంచి 200 మంది కాసు కూర్చోంటారు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కోసం. దానికి ఒక టీం పనిచేస్తుంది. ఆ టీం నెగిటివ్ కామెంట్స్ పెడుతూ తిట్టుకుంటూ పోతుంటారు, ప్రతి మాటకి తిడుతూ ఉంటాడు. వరే నీకు ఉద్యోగం రాలేదురా బాబు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకన్నా, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యం అంటాడు. నీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదురా బాబు, 3,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇప్పటి వరకు రాలేదంటే నాకు రాకపోయినా పర్లేదని వాడు కామెంట్. అంటే మొత్తం నిరుద్యోగుల తరపున వాడే పెడతాడు కామెంట్, నువ్వెవడు అడగడానికి. ఎస్, వాళ్ళ తరపున వేతన వచ్చేస్తారు. ఇట్లాంటి ఒక గ్రూప్ను తయారు చేసి కింద కామెంట్లు పెట్టుకుంటూ కూర్చోవడం వీళ్ళ పని. ఎస్, కాకమన్న గారు ఏంటి ఏమైపోయాయి? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట, మీ జిల్లాలో ఎవరికైనా వచ్చిందా? జిల్లాలో వాడు జిల్లాలో 1-2 వచ్చుంటే చెప్తారు కదా. వాళ్ళ ఇంట్లోనే 10 వస్తే దేశం వదిలేసి ఇక్కడికి వచ్చాడు.
రామోజీరావు గారు కూడా రాశారు, చాలా బాగా రాశారు. జిల్లాలో కాదు సార్, రాష్ట్రంలోనే రాలేదు. మీరు మీ జిల్లాలో చూసారేమో. విచిత్రం ఏంటంటే గవర్నర్ గారితో అసెంబ్లీలో అబద్ధం చెప్పించడం ఏంటంటే, మీకు చేతకాలేదు సార్ 5 ఏళ్ళ పాటు ఇచ్చిన గవర్నర్ గారితో అసెంబ్లీలోనే అబద్ధం చెప్పించారంటే మరి ఇప్పుడు కౌన్సిల్లో మీరు చూడండి, కౌన్సిల్లో లోకేష్ గారు ఏం మాట్లాడారంటే అదే ప్రింటింగ్ మిస్టేక్ అన్నారు సార్. మీరు అది గమనించారు లేదో? ప్రింటింగ్ మిస్టేక్. అవును, ప్రింటింగ్ మిస్టేక్ అన్నారు. ప్రింటింగ్ మిస్టేక్ అసెంబ్లీలో గవర్నర్ చదువుతారా? ఆ తర్వాత ఆత్మ రాస్తుంది కదా, ఈనాడు పేపర్లో వేస్తారా? వారు కూడా ఆత్మ గారు కూడా ప్రింటింగ్ మిస్టేక్ చేస్తారా? కాళ్ళు వెనక్కి పెట్టి రాసి ఉంటారు సార్. ఆత్మలకి కాళ్ళు వెనకతలు ఉంటాయి, చేతులు కూడా వెనక్కి కొంకలు తీరిపోయి సార్. సార్ ఇప్పుడు ఇందులో కూడా ఉద్యోగాలు ఇచ్చేసే ఉద్దేశం లేదండి.